వాళ్ళంటే మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు జన్మించిన వారు ఈ ధనస్సు రాశికి చెందినవారు. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనస్సు వాళ్ళకి సప్తమంలో గురు సంచారం జూన్ 1 వరకు, అంటే పెళ్లి కాని వారికి జూన్ లోపు వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. నూతన భాగస్వామ్యాలు కూడా కలిసి వస్తాయి. పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. భార్యా పిల్లలతో అవగాహన ఉంటుంది. జూన్ 2 నుంచి అష్టమ గురు సంచారం ధనస్సు వాళ్ళకి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని, 4వ స్థానంలో శని, ఈ రెండు కూడా వ్యతిరేకమైన ఫలితాలే. శని 4ంట ఉండటం, జూన్ 2 నుంచి అష్టమంలో గురువు రావటం, ఈ రెండు కూడా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. తల్లికి అనారోగ్యం కనిపిస్తోంది. ఆకస్మిక పరిణామాలు, ఫైనాన్స్, అకౌంట్ రంగం వాళ్ళకి ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పోటీగా ఉంటారు. అర్ధాష్టమ శని సంచారం అన్ని విషయాల్లో చెడు ప్రభావం కనిపిస్తుంది. వ్యవహారాలు మొదలైన వాటిలో నష్టం సంభవిస్తుంది. ప్రమాద సూచన, బళ్ళ మీద తిరిగేటప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరుగుతుంది. వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణతి చెందినవారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా పరిగణింపబడి సమాజంలో గుర్తింపు పొందుతారు. అడ్డంకులు అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంతవరకు అనుకూలంగా కనిపిస్తోంది. రాహుకేతువుల సంచారం, రాహు 3వ స్థానంలో డిసెంబర్ 5 వరకు మేలు చేస్తాడు. ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ ధనస్సు వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతుంది.